హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజేస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి బీచ్ అయితే చూపించబోతున్నానండి. గాజువాక దగ్గరలో యారాడ అని ఒక బీచ్ అయితే ఉందండి. ఈ బీచ్కి వెళ్ళే వే కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కొండ ఎక్కిన తర్వాత డౌన్లోకి దిగితే అక్కడైతే నేను చెప్పిన బీచ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ రూట్ అంతా కూడా మనకి మారేడుమిల్లు ఘాటీ రోడ్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఘాటీ రోడ్డు. గాజువాక నుంచి ఈ బీచ్కి వెళ్ళడానికి కరెక్ట్గా 1/2 అవర్ అయితే పడుతుందండి. కొండ ఎక్కడానికి 10 మినిట్స్ అయితే పడుతుంది. కొండపైన వచ్చేసి నేవీ వాళ్ళవి క్వార్టర్స్ అలాగే హౌసెస్ అయితే చాలా ఉంటాయండి. మనం ఈ కొండ ఎక్కిన తర్వాత మొత్తం అంతా మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నేవీకి సంబంధించిన వాళ్ళ హౌసెసేనండి. అలాగే ఇక్కడ చాలా వరకు కూడా పెద్ద పెద్ద గోడలు కట్టేసి ఏయో కంపెనీస్ అయితే చాలా ఉంటాయండి. చూసారు కదా, ఎదురుగుండా కనిపిస్తుంది కదా దూరంగా, అదే బీచ్కి అయితే వచ్చేసాము. చూసారు కదండి, కొండ పైన అంతా కూడా నేవీ వాళ్ళ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. ఈ టౌన్లో కంట వెళ్ళాలండి. అక్కడ ఈ కొండల మధ్యలో ఒక గ్రామం అయితే ఉంటుంది. ఆ గ్రామంలోంచి మనం ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం. దూరంగా కనిపిస్తుంది కదా, అదే బీచ్ అండి. చూసారు కదా, అక్కడ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి కింద డౌన్లోకి. అంటే బండి మీద కాబట్టి ఫోన్ కొంచెం ఊగినట్టు వస్తుంది, అంతేనండి. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్రామంలోంచే మనం ఈ బీచ్కి అయితే వెళ్ళొచ్చు. వేరే రూట్ కూడా ఉందండి. ఇదివరకు ఒకసారి నేను మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళినప్పుడు వీడియో అయితే పెట్టాను కదా, అది మేము వేరే రూట్లో వెళ్ళాము. అప్పుడు ఈ గ్రామం అన్నది ఆ రూట్లో అయితే మనకు తగలదండి. ఇప్పుడు ఇలా నేను గాజువాక నుంచి చూపిస్తున్నాను కదా, ఇలా నేవీ వాళ్ళు క్వార్టర్స్ ఈ కొండ మించి వెళ్తే కనుక మనకి ఈ గ్రామం అన్నది తగులుద్దండి. ఈ గ్రామంలో కూడా చాలామంది అయితే నివసిస్తూ ఉంటారు. బస్ సౌకర్యం కూడా ఉందండి ఈ గ్రామానికి, కానీ కొండ మధ్యలో ఉంటుంది గ్రామము. చూసారు కదండి, కొండల మధ్యలో గ్రామంలోకి అయితే వచ్చేసాము. ఈ గ్రామంలోకి ఆనుకునే ఉంటుందండి బీచ్ కూడా. ఇవన్నీ కూడా హౌసెస్. వీళ్ళందరూ కూడా జాలర్లు అంటండి ఎక్కువ ఇక్కడ ఉండే హౌసెస్ వాళ్ళు. అందుకనేసి సముద్ర దగ్గరలో ఉంటారు కదా, వీళ్ళకి ఏం కావాలనుకున్నా కూడా కొండ ఎక్కే రావాలండి. చాలా కష్టం, కానీ ఇంతమంది అయితే ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అలాగే టెంపుల్స్ ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, స్కూల్ బస్సులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ బస్సులు కూడా తిరుగుతున్నాయండి. 2 అవర్స్కి బస్సు అయితే ఉంటుందంట. గాజువాక నుంచి బీచ్ వరకు కూడా వస్తుందండి బస్సు వచ్చేసి. ఇంకా చూస్తున్నారు కదా, దూరంగా ఉంది బస్సు. బస్ మీద కూడా మనం ఈ బీచ్కి అయితే రావచ్చు అంటండి. బీచ్కి అయితే వచ్చేసాము.
మీకు వీడియో అంతా కూడా చిన్నబాబు వాయిస్ అయితే వినిపిస్తుంది కదా, వీడేనండి మన్విత్ రెడ్డి. వీడు ఫ్యాన్ అయితే కొనుక్కున్నాడు, బెలూన్స్ ఫ్యాను. ఇలాంటివి రెక్కలివి పేపర్స్తో చేసి మా చిన్నతనంలో ఎక్కువ వచ్చాయండి. అవి అయితే మేము పరిగెడుతూ ఉంటే గాలికి ఊగేవి. ఇప్పుడు ఈ ఫ్యాన్ చూసారు కదా, బీచ్లో గాలి ఎటువైపు వేస్తే అటువైపు భలే అయితే తిరుగుతుంది. బీచ్ అంతా కూడా చూసారు కదండి. వాటర్ అన్నది మనకి స్కై బ్లూ కలర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. వాటర్ అంతా కూడా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, బీచ్లో గత్తర అయితే చాలా తక్కువగా ఉంటుంది. మనం చాలా చోట్ల బీచ్లో చూస్తూ ఉంటాం కదండి, ఎక్కువ బీచ్ నుంచి వేస్టేజ్ అన్నది కొట్టుకుని ఒడ్డుకైతే వస్తూ ఉంటుంది అలల ద్వారాగా. ఈ బీచ్లో అలా అయితే ఉండదండి. వాటర్ కూడా చాలా బాగుంటాయి. అలాగే చుట్టూ కూడా కొండలు, పచ్చటి వాతావరణం, కొండల మధ్యలో బీచ్ అయితే చాలా బాగుంటుందండి. కానీ ఏంటి అంటే ఇక్కడ ఈవినింగ్ 6 వరకునే అలౌ అండి. 6తో ఇంక అసలు ఎవరిని అలౌ చేయరు. ఈ లోపలే పంపించేస్తూ ఉంటారు 6 అవ్వకుండానే ఉన్న వాళ్ళని కూడాని. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయ్యిందండి. మేమైతే బయలుదేరిపోయాము. చాలా లేట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇదంతా కూడా ఘాటి రోడ్డు కదా అనేసి. చూసారు కదండి, పచ్చటి వాతావరణం మధ్యలో, కొండల మధ్యలో ఒక గ్రామం అయితే. ఇల్లు హౌసెస్ వెనకతలు కూడా బీచే ఉన్నదండి. ఎలా కట్టుకున్నారు కానీ హౌసెస్ మొత్తం అంతా కూడా బీచ్ మధ్యలో ఉన్నట్టుగానే ఉందండి ఈ గ్రామం అంతా కూడాని. చాలా బాగుందండి. అలాగే ఈ పైన వచ్చేసి మొత్తం అంతా కూడా నేవీ వాళ్ళ క్వార్టర్స్ అలా చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ. మొత్తం ఈ హౌసెస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే ఇస్తున్నాను. మనం ఇందాక వెళ్ళిన గ్రామం అదేనండి, కనిపిస్తుంది కదా ఆ గ్రామమే. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి పైనుంచి. అలాగే ఇటు పక్క వచ్చేసి మొత్తం ఇదంతా కూడా మనకి నేవీ రూట్లోంచి వైజాగ్ వెళ్ళే రూట్ అండి ఇదంతా కూడా. గాజువాక నుంచి వైజాగ్ వెళ్ళడానికి మామూలుగా హైవే నుంచి వెళ్తారు కదా, అలా కాకుండా షార్ట్ కట్లోంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తారు కదండి. ఇలా అలా కాకుండా మల్కాపురం ఈ వే కూడా ఉందండి. గాజువాక నుంచి మల్కాపురం వెళ్ళే రేట్లో మనకి నేవీ వాళ్ళకి సంబంధించిన మొత్తం, అలాగే హెచ్పి గ్యాస్ సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉంటాయండి. అలా కూడా మనం వైజాగ్ అయితే వెళ్ళొచ్చు. ఆ రూట్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం అంతా కూడా. చూసారు కదండి, గాజువాక దగ్గరలో యారాడ అనే బీచ్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్.